ఏర్పాటు చేసిరు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది, రిజర్వాయర్ ప్రాబ్లం ఉంది. చెప్తే ఉండే ఒక్క నిమిషం. అయితే 164లో 74 మంది సర్పంచులు మా వాళ్ళు గెలిచిరు. ఒక 90 మంది సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు. కానీ దగ్గరికి వచ్చిపోయారు. 2 ఓట్లు, 3 ఓట్లు, 4 ఓట్లు, 5 ఓట్లు. కాబట్టి ఈరోజు గెలిచినటువంటి మా కల్వకుర్తి గెలిపించినటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు కూడా మనందరి తరఫున వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రామన్న, రేపు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఇదే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తామని కూడా ఈ రోజు నాగర్ కర్నూలు సాక్షిగా మీకు హామీ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న, మాకు 2 సమస్యలు ఎక్కువ లేవు. జనాన్ని నువ్వేమైనా పోతే 2 నిమిషాలు ముగిస్తా. ఏమే, మీరందరూ ఓకేనా? అయితే రామన్న, మాకు ఈ ఒంగూరు మండలానికి సంబంధించి, చారగొండ మండలానికి సంబంధించి, మారుల మండలానికి సంబంధించి ఒక సమస్య ఉంది. అది డిఎల్ఐ సార్ ఉన్నప్పుడు మంజూరు చేసిండు. మంజూరు చేసిన తర్వాత ఈరోజు ఉల్పర కానీ, సింగరాజుపల్లి కానీ, అదేవిధంగా ఎర్రవెల్లి కానీ, గోకారం కానీ, చంద్రాయపల్లి కానీ, ఆ విధంగా బ్రాహ్మణపల్లి, ఆరకపల్లి 4 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేశారు. మనం ఉన్నప్పుడు 1.4 టీఎంసీ ఒక రిజర్వాయర్ పెట్టాము. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు 8.14% రిజర్వాయర్ పెడుతున్నారు. గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఎక్కువ సంఖ్యలో వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్క రిజర్వాయర్ కింద 1600 ఎకరాలు, 1500 ఎకరాలు మునిగిపోతే గ్రామాలు మొత్తం కూడా ముంపు గురై 30 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాని విషయంలో తప్పకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడవలసిన బాధ్యత ఉంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన మొత్తం కూడా పేపర్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చారు. దాంతోపాటు అన్న, మాకు మొత్తం పాలమూరు జిల్లాకు అవసరం వచ్చేటువంటి రిజర్వాయర్ ఏదంటే సార్ చెప్పింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఇది 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. సార్ ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చిండు. అన్ని రిజర్వాయర్స్ ఈ రోజు నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కరివేన కానీ, ఉద్దండపూర్ కంప్లీట్ చేసినాం. టన్నల్స్ అయిపోయినాయి. మొత్తం కూడా మోటార్లు కూడా బిగించడం జరిగింది. ఈ ప్రభుత్వం 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు. 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి, ఇదే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1 రూపాయి కూడా ఇవ్వలే, 1 తట్ట మన్ను కూడా తీయలేదు. ఒకవేళ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పాత పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ లేకున్నా లక్ష్మీదేవిపల్లికెళ్లి చారగొండ, ఒంగూరు, మాడుగుల మొత్తం కూడా మండలానికి వాటర్ వస్తుంది. రైతులు నష్టపోరు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తమరు తప్పకుండా, ఎందుకంటే రేపు అసెంబ్లీ మొన్న సార్ వచ్చి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వానికి చెల్లం వచ్చింది, చెమటలు పట్టి ఈ రోజు ఏ విధంగా ఈ ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి రైతులను కాపాడవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఉన్నప్పుడు వలసపోయినటువంటి పాలమూరు ప్రజలు, రైతులు మొత్తం కూడా తిరిగి వచ్చారు సార్ హయాంలో. మళ్లీ తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వలసలు పోయేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఎక్కువ మాట్లాడాను. కాబట్టి ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టి తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు కాంగ్రెస్ నిలదీసి దానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పించి పాలమూరు జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ జిల్లాకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి మీకు అంతా కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. కరెక్ట్ టైం పాటించిన